హాయ్ అండి. ఇక్కడ నేను మా అబ్బాయి బర్త్డే పార్టీ కోసం వైట్ క్రీమ్ పాస్తా చేస్తున్నా. దానికోసం ఫస్ట్ అయితే పాస్తాని కొంచెం వాటర్లో ఆయిల్ అండ్ సాల్ట్ వేసేసుకొని కుక్ చేసేసుకొని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకొని రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ అని కొంచెం బఠానీస్ తీసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం అయితే నేను బటర్లో కుక్ చేసేసుకున్నాను. తర్వాత వీటిని కొంచెం వేరే ప్లేట్లోకి సపరేట్ చేసేసుకొని సేమ్ బాండీలో నా దగ్గర బటర్ అయితే అయిపోయిందండి. దాని ప్లేస్లో అయితే నేను నెయ్యి యాడ్ చేసేసుకొని నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత నార్మల్గా అయితే మైదా వేస్తారు. బట్ నేను ఇక్కడైతే మైదా వేసుకోకుండా కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఎట్లాంటి లమ్స్ లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెంగా మిల్క్ యాడ్ చేసేసుకుంటూ ఇవంతా కూడా థిక్ క్రీమ్ లాగా ఫామ్ అయ్యేలాగా చూసుకోండి. దాని తర్వాత దీనిలోకి చిల్లీ ఫ్లేక్స్ అండ్ పాస్తా హెబ్స్ బయట మార్కెట్లో దొరుకుతాయి. ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఉడికించిన పాస్తా అండ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాను.